హలో ఆల్, హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ పికిల్ గురించి ప్రాసెస్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో మోస్ట్లీ మీలో ఎవరు ఇది ట్రై చేసి ఉండకపోవచ్చు. ఒకవేళ ఒకవేళ ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. సో దీనికి కావాల్సిన ఏంటంటే, మనం వాటర్ మిలన్ తిని పడేసిన తర్వాత దాన్ని తొక్క ఉండిద్ది కదా, దాన్ని పేలు తీసుకుని ఇట్లా రండి, దగ్గరికి రండి. ఆ, ఇట్లా దాని పేలు తీసేసి ముక్కలు ముక్కలు చేసి కొంచెం ఆరబెట్టుకోవాలన్నమాట. సో దీనికి కావాల్సినవి సేమ్ వాటర్ మిలన్ ముక్కలు, మన వెల్లుల్లి, అండ్ ఒక లెమన్, సాల్ట్, కారం, ఆయిల్, ఇది ఆవపిండి, మెంతుపిండి. ఇవి చాలా తక్కువ తక్కువ తీసుకోవాలి, చేదు వచ్చింది కాబట్టి. సో ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోండి. సో దీంట్లో ఫస్ట్ ఏవైతే మనం కట్ చేసుకున్నామో మనం వాటర్ మిలన్వి, ఆ ముక్కలన్నీ వేసేసుకోవాలి. సో దీంట్లోనే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోండి. ఓకే. సో దీంట్లో ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చాలా తక్కువ వేసుకుంటాను నేను, ఎందుకంటే ఇది సాల్ట్ వేయడం ఒక్కటే నాకు అవ్వదు అనమాట, ఎప్పుడు ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అండ్ కారం, సరిపడా కారం, మీరు ఎంత తింటారో అంత. తర్వాత ఇది వచ్చి ఆవపిండి, మన క్వాంటిటీ కొంచెం కాబట్టి హాఫ్ స్పూన్. ఇది మెంతుపిండి, ఇది పావు స్పూన్ అనమాట. తర్వాత ఇది వచ్చి ఆయిల్. సో చూసుకోవాలి ఎంత కావాలో చూసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యే వరకు తిప్పుకోవాలి. అండ్ మేక్ షూర్ మీరు తీసుకున్న బౌల్ కానీ స్పూన్ కానీ మొత్తం పొడిగా ఉండాలి. సో దీంట్లో ఇది మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఒక హాఫ్ బద్ద లెమన్ తీసుకున్నాను అనమాట. సో లెమన్ ఇలా పైన పిండేసుకోండి. చాలు, ఎందుకంటే నేను తీసుకున్నది కొంచెం క్వాంటిటీ కాబట్టి హాఫ్ సరిపోతుంది అనమాట. సో ఇది మనం ఒక 2-3 డేస్ అలా పక్కన పెట్టుకుంటే, మూత పెట్టి, సో రెడీ అవుతుంది. సో ఇది ట్రై చేయండి, కొంచెం కొత్తగా ఉండిద్ది. చాలామంది పపాయాతో పెడతారు, పపాయ ఆవకాయ విన్నాను. సో సో నేను వాటర్ మిలన్ ఆవకాయ పెట్టాను అనమాట. సో ఇది ఒక 2-3 డేస్ అయిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చెప్తాను.